అనకాపల్లికి సంబంధించి కూటమి తరపున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిస్లువి ఈ సభ సాక్షిగా చెప్తున్నాం. మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి. అనకాపల్లి బెల్లం ఇక్కడ పరిశోధనా కేంద్రం ఉంది. దాని మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. మంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశోధనలు మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలోపేతం చేసేలాగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీని బాధ్యత తీసుకుంటుంది. యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి ఇక్కడ. అలాగే ముఖ్యంగా SEZలో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే 7,000 మంది డిగ్రీ హోల్డర్సు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా. దాంట్లో కేవలం 1,300 మంది మాత్రమే ఉపాధి అవకాశం లభించింది. ఇంత SEZలు ఉన్నాయి, ఇక్కడ సరైన అవకాశాలు లేవు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే SEZలో ఇక్కడున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం. మీకు స్కిల్ లేకపోతే, SEZలకు సంబంధించిన స్కిల్ లేకపోతే ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం, పాటుపడతాం. అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉండి ఇక్కడ ముఖ్యంగా 2 మండలాల్లో నీరు రావట్లేదు. దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే మన కాలువలు ఉన్నాయి, కాలువల్లో కనీసం గ్రోయిల్ని అంటే అడ్డుకట్ట వేసి పొలాలకి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు. వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చేలోపే అన్ని మినీ ప్రాజెక్టులకి, కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని తుడిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా బెల్లం రైతులకు సంబంధించి వేర్ హౌస్ని కానీ, మోడర్నైజేషన్ ఆఫ్ ఈ అగ్రి మార్కెట్స్ని కానీ మేము తీసుకుంటాం. అలాగే మన అనకాపల్లి బెల్లానికి ఈ రోజున ఒకప్పుడు తిరుమలకి వెళ్ళేది, తిరుపతి ప్రసాదాలకు వాడేవాళ్ళం. వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ రోజున తిరుపతి కూడా పంపించడం మానేశారు. అక్కడ శ్రీవాణి ట్రస్ట్ మహిమ, లేదంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్ట్లో వీళ్ళకి సరైన లంచాలు ఇవ్వట్లేదనో ఈ రోజున మన అనకాపల్లి బెల్లాన్ని తిరుమల స్వామివారికి దూరం చేశారు. జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అనకాపల్లి బెల్లానికి గ్లోబల్ ట్యాగ్ తీసుకొచ్చేలా కృషి చేస్తాం. సహకార విద్యుత్ సంస్థలను తిరిగి రివైవ్ చేస్తాం. సహకార విద్యుత్ సంస్థలను తిరిగి వాళ్ళకి డీమర్జ్ చేసేలాంటి బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా నూకాలమ్మ, దేవీపురం గుడుల్ని క్షేత్రస్థాయిలో మనకి టూరిజం టూర్స్ లాగా, మనకి టూరిజం సర్క్యూట్ లాగా డెవలప్ చేస్తాం. అలాగే బొజ్జనకొండ, మనకి హీనయాన, మహాయాన, ఈ బుద్ధిస్టు సర్క్యూట్నంతా కూడా అంతర్జాతీయంగా టూరిస్టులు వచ్చేలాగా నిజంగా మనకి ఈ సర్క్యూట్ని డెవలప్ చేస్తే మనకి చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి. శారదా నది తీరాన్ని ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్గా చేసి మనందరికీ కూడా కంటికి ఆహ్లాదంగా ఉండి సాయంత్రాలు వెళ్ళేలాగా మనకి టూరిజం డెవలప్ అయ్యేలా, మీ అందరికి ఉపాధి అవకాశాలలాగా వచ్చేలాగా సంపూర్ణంగా మేము కృషి చేస్తాం. NTR గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది మనకి. పీలా గోవింద్ గారి సమయంలోనే దానికి ఏసీలు కూడా చేయించారు ఆయన. మనకి పేషెంట్స్కి బాగుంటుందని చెప్పి పాపం NTR గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన చేయిస్తే ఈ రోజున ఆ పరిస్థితి ఎలా ఉంది? గర్భిణీ స్త్రీలు వస్తే వైజాగ్, విశాఖ KGHకి పంపించే పరిస్థితి. అలాగే మన అనకాపల్లిలో కూడా బరోడా లాగా, లాస్ వేగాస్ లాగా ఇక్కడే ఒక బలమైన ఈ శుద్ధి చేసే కేంద్రాలను పెట్టి ఇక్కడికి దీన్ని దుర్వాసన లేని అందంగా చూసేలాగా ఈ ప్లాంట్ని ఒకటి పెట్టిస్తాం. దీనిని కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలైంది. జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని తిరిగి బలంగా పునరుద్ధరించి దీనికి బడ్జెట్ కేటాయిస్తాం. దీనికి మనకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి తుమ్మపాలను ఎలా రివైవ్ చేస్తామంటే దానికి అనుసంధానంగా ఒక ఇథనాల్ ఫ్యాక్టరీస్ కూడా దానికి పెట్టి, ఎందుకంటే ఇంత బలమైన చెరుకు పంట ఉన్న ప్రాంతం ఇది ఉత్తరాంధ్ర మొత్తం. సో ఇథనాల్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేలాగా, ఇక్కడి నుంచి తయారు చేసేలాగా ఆ బాధ్యత మనం తీసుకుందాం. పీలా గోవింద్ గారు సారథ్యంలో సత్యనారాయణపురం, కొండకొప్పాక, సిరిసపల్లిలో
దాదాపు 3416 కిట్కోలు నిర్మించారు. వాటిని 1200 ఇళ్ళని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ వారికి కేటాయించారు. ఏ ఊర్లో ఉండే వాళ్ళకి వారికే కేటాయించాలి కదా. మిగతా ఇళ్ళన్నింటినీ వైకాపా నేతలు వారి సొంత లాభానికి వాడుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ళన్నీ తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే వారికే కేటాయిస్తాం. అర్హతగా ఉన్న వాళ్ళకి కూడా మిగిలిన ఇళ్ళు కేటాయిస్తాం. అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రికి అన్ని జిల్లాల నుంచి వచ్చే ఈ రోగులకి ఎక్కువ సౌకర్యాలను డెవలప్ చేసేలాగా మన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే రాష్ట్ర జాతరగా మన నూకాలమ్మ ఉత్సవాన్ని జరుపుకుందాం. అలాగే 2 పూట్ల పట్టణ ప్రజలకి రోజుకి 2 గంటలు మించి ఈ రోజున మంచినీరు ఇవ్వడం లేదు. అది కూడా కొన్నిసార్లు నా దృష్టికి వచ్చింది, బురద మురుగు అని చెప్పి దానికి పైగా 1200 రూపాయలు పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. అగనంపూడి నుంచి పైపుల ద్వారా మన అనకాపల్లి పట్టణ ప్రజలకి నీరు అందివ్వడానికి 32 కోట్ల రూపాయలతో పైప్ పనులు చేపట్టారు, కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. వాటిని పూర్తి చేసి 2 పూట్ల స్వచ్ఛమైన నీళ్లు అందించేలాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నికల ముందు హడావిడిగా రోడ్లు విస్తరణ పనులు చేపట్టారు. భవనాలు స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. వారందరికీ టీడీఆర్లు అందించే బాధ్యత, వారికి కాలువలతో సహా రహదారి నిర్మిస్తాం. నూకాలమ్మ రహదారి విస్తరిస్తాం. కొణతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన రహదారి నిర్మించారు. అదే సమయంలో నాయుల వీధి విస్తరణ చేశారు. ఈ పీలా గోవింద్ గారు సత్యనారాయణ గారి హయాంలో పెరుగు బజారు విస్తరించారు. భవిష్యత్తులో అన్ని రోడ్లని విస్తరించే స్థాయిలో చర్యలు తీసుకుంటాం. కసింకోటలో పంట పొలాలకు వెళ్లేందుకు శారదా నదిపై నిర్మిస్తున్న మన వంతెన ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది. అనకాపల్లి మన ఎంపీగా ఉన్నారు. రేపొద్దున కేంద్రం నిధులు మనకు అండగా ఉంటే రేపొద్దున మన అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి వంతెనలు కావాలన్నా కేంద్ర సహకారం కొన్ని ప్రత్యేకంగా అవసరం. అందుకని వారిని గెలిపిస్తే మటుకు మన వంతెనలకి చాలా త్వరగా మనం సాధించుకునే అవకాశం లభిస్తుంది. రాగానే యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. పేదలు సాగు చేసుకుంటున్న భూముల్ని ల్యాండ్ పూలింగ్ మీద సేకరించారు. వారికి చాలామంది తిరిగి భూములు ఇవ్వలేదు. దాంతోపాటు వారు సాగు చేస్తున్న జీడి పంటలను తొలగించారు. దీంతో ఆదాయం పోయింది. ఆ జీడి పంట రైతులకి, భూములు కోల్పోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. కొణతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో సంతోషిమాత కోవిల వద్ద రైతు బజార్ ఏర్పాటు చేశారు. దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. దాని వినియోగంతో పాటు ప్రభుత్వం రాగానే కొత్త రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అనకాపల్లి బెల్లానికి దేశం మొత్తం పూర్వ వైభవం వచ్చేలాగా తీసుకుంటాం. అనకాపల్లి ఉద్యోగులు, మిడిల్ క్లాస్ ఎక్కువ మనకి. ఇలాంటి చోట శారదా నది ఒడ్డున ఉన్న అన్నమయ్య ఉద్యానవనంతో పాటు పరమేశ్వరి, గాంధీనగరం, రఘురాం కాలనీల్లో ఉద్యానవనాలు, పార్కులు అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా యువతకి క్రీడా స్థలాలు ఏర్పాటు చేస్తాం. అలాగే పెద్దలకి ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం. చిన్న సన్నకారు రైతులకు చెందిన చెర్లోపల్లి ఖండంలోని 2 లేఅవుట్లు పూర్తి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు అప్పగిస్తాం. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. ఈ రోజున అద్దెళ్లలో కాదు, జీవీఎంసీ, ఆర్ఎండ్బి, కోర్ట్, సబ్ రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ వంటి అన్నిటికీ కూడా ప్రభుత్వ శాఖలకి సొంత కార్యాలయాలు కూటమి ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేస్తాం. అలాగే అనకాపల్లి పట్టణంలో ముఖ్యంగా పూడిమడక, చోడవరం రహదారులు గుంతలతో నిండిపోయింది. మురుక్కాలువలకు అవుట్లెట్లు లేవు. భూలువాడ, దర్జానగర్, మార్టూరు రహదారులని తిరిగి నిర్మాణం చేస్తాం. ఆ గుంతలు పూడిస్తాం. మంచి దారులు ఏర్పాటు చేస్తాం. అమ్మవారి భక్తుడిని నూకాలమ్మ సాక్షిగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ని రక్షించుకునే బాధ్యత నేను ముందుండి నడిపిస్తాం. జనసేనకి జయము జయము, ప్రజలకి దిగ్విజయము కలుగుగాక. జై జనసేన, జై హింద్.